అని ఇచ్చాపురం ఇచ్చారు. ఇచ్చాపురంకి నేనే క్యాండిడేట్ సార్. ఇచ్చాపురంకి 2014లో నాదే క్యాండిడేట్, మా పార్టీ కన్ఫర్మ్ చేసి నువ్వు ప్రిపేర్ అవ్వని చెప్పింది. దాన్ని కూడా మళ్ళీ మా పార్టీలోనే భిన్నాభిప్రాయాలను సృష్టించేసి దాన్ని కూడా లాగేసుకుంది మళ్ళీ తెలుగుదేశం. పోనీ మా ఏదో నామినేషన్ వేయకుండా బయట పడ్డాను, ఒక 5 లక్షలు 10 లక్షలు ఖర్చు అయిపోయింది, అక్కడితో అయిపోయింది. నామినేషన్ వేయలేదు కాబట్టి అదేదో అంటారు కదా, పరువు పోయినా సరే మర్యాద కాపాడుకున్నాను, ఆ విధంగా బయటపడ్డా. ఇంతవరకు సంతోషిస్తాను, తప్పేం లేదు. తెలుగుదేశం పార్టీని అప్పుడు కూడా నేను తప్పట్ల. నేను కూడా చాలా మంది ఇప్పుడు చూస్తుంటాం. మా ఇటీవల ఒకటి చూస్తే మా ఉత్తరాంధ్రలోన ఏదైతే వైసీపీకి సంబంధించి ఆయన ఒక మంచి ఫామ్ లో ఉన్నటువంటి మినిస్టర్ అసెంబ్లీ క్యాండిడేట్ అసెంబ్లీని మారుస్తున్నారని అంటే పాపం ఏడ్ చేశాడు ఆయన. చాలా మంది ఏంటంటే అది ఏడుపు కాదులే, ఆనంద బాష్పాలు ఎలాగో ఓడిపోతాం కాబట్టి అక్కడికి వెళ్ళి ఓడిపోతే బాగుంటుంది అని చెప్పేసి ఆనంద బాష్పాలు అని కూడా ఏదో కొంతవరకు విపరీతార్థాలు కూడా వచ్చాయి, అది వేరే అంశం. సాధారణంగా అలాంటి బాధపడతారు, మేమేమో బాధపడలే. ఎందుకనేసి అంటే మేము వచ్చింది ఏమి ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతామని కాదు, మాకు పార్టీ ఇంపార్టెంట్. పార్టీ ఫస్ట్ పార్టీ పని కోసం వచ్చిన వాళ్ళు. ఎప్పుడు ఏదైనా పార్టీ చేస్తే చేస్తుంది, లేకపోతే లేదని మేమేం దిగులుతో లేము. అయిపోయిందండి, ఓకే. 13 కన్ఫర్మ్ చేశారు. 13 దగ్గరలో మా వాళ్ళు నామినేషన్ వేశారు, మా క్యాండిడేట్స్ కన్ఫర్మ్ చేశారు. కామినేని శ్రీనివాస్ గారిని ఒక్క నిమిషం సార్, సారీ ఫర్ ఇంటరప్షన్. కామినేని శ్రీనివాస్ గారిని తెలుగుదేశం నుంచి బీజేపీలోకి పంపించి కైకలూరు నుంచి పోటీ చేయించినట్టున్నారు. అప్పుడు కూడా సార్ నేను అది అంగీకరించాను సార్. ఎందుకంటే నా సింబల్ మీద కామినేని గారు పార్టీలోకి వచ్చి నా సింబల్ మీద పోటీ చేసేటప్పుడు నేను ఒకవేళ అది మీరు అనేది నిజమే అయితే, మీరు అబద్ధం ఆడారని చెప్పడానికి నేను తారసించను, నాకు అవసరం లేదు. మీరు అన్నది నిజమే, మీరు అనుభవజ్ఞులు, మీకు ఉన్నటువంటి సమాచారం కరెక్టే అని నేను విశ్వసిస్తూ, అయినా నేను కామినేని గారు నా పార్టీ నా సింబల్ మీద గెలిచారు సార్. నా సింబల్ మీద గెలిచిన తర్వాత ఇవాళ అస్సాం ముఖ్యమంత్రి ఎక్కడి నుండి వచ్చాడు, ఇవాళ నా పార్టీని ఓన్ చేసుకున్నాడు. నాకంటే దమ్మున్నటువంటి రైట్. ఒక్క నిమిషం, సురేంద్ర నాయుడు గారు ఏదో చెప్పబోతున్నారు. సురేంద్ర నాయుడు గారు చెప్పండి. సురేంద్ర నాయుడు గారు ఒక్క నిమిషం నన్ను కంప్లీట్ చేయనిచ్చాడు సార్ సురేంద్ర గారు. నేనేమి మిమ్మల్ని ఏమైతే అటువంటి సందర్భంలో 13 మంది క్యాండిడేట్లు మేము పెట్టుకున్నాం. ఆ 13 మందిలోనే మీరు అన్నటువంటి కామినేని మాకు స్వర్గీయ నాలాంటి కరుడు కట్టినటువంటి కార్యకర్త మాణిక్యాలరావు గారు మంత్రులుగా చేశారు. నేను అందువల్ల చెప్తున్నా, మేము ఓన్ చేసుకున్నాం, ఆయన కూడా పార్టీని ఓన్ చేసుకున్నారు. నేను డెఫినెట్ గా చెప్తాను, కామినేని గారు కూడా పార్టీని ఓన్ చేసుకున్నారు. నేను ఇప్పుడేముందా అప్పుడేముంది అని కాదు, ముందేముంది వెనకేముంది కాదు, డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ దట్ 5 years. అయితే మళ్ళీ 3 క్యాండిడేట్లు పెట్టారు సార్. 3 అందులో పోనీ మా క్యాండిడేట్లు వీక్ అంటారు కదా. ఒక్క విచిత్రమైన పరిస్థితి చెప్తాను. మాకు దారా సాంబయ్య అని చెప్పేసి ఎక్స్ ఎమ్మెల్యే మా దగ్గర జాయిన్ అయ్యాడు. ఆయన దగ్గర కూడా మళ్ళీ టీడీపీ అఫీషియల్ గా బీ ఫార్మ్ ఇచ్చి పెట్టిందండి 3 దగ్గరలో. అప్పుడు ఏమైందండి మా పరిస్థితి, 15 దగ్గర నుండి 10కి వచ్చేసి ఈ 2, 4 గెలిచిన తర్వాత వదిలేసాడు సహజంగా. మేము విడిపోయేటప్పుడు వాళ్ళు విడిపోయేటప్పుడు కూడా తప్పడానికి ఏమీ లేదు. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు యూటర్న్ తీసుకొని ప్రత్యేక హోదా మీద మమ్మల్ని విభేదించారు, మేము కట్టుబడి ఉన్నాం, అయిపోయింది. దాన్ని కూడా ఇవాళ మనం తప్పట్టాల్సిన పనిలే. నేనేమంటానంటే ఒకవేళ గతంలో జరిగింది తప్పిదమా ఒప్ప అనేది ఇప్పుడు చర్చించడం మన విధి కాదు. అది తప్పించడానికి కూడా మన పరిస్థితిలో లేవు, అయిపోయింది. గతం గత. నేనేం చెప్తున్నానంటే ఇవాళైనా ఇప్పుడు ఉన్నటువంటి జనసేనతోనో లేదు రేపు పొద్దున్న మాకు వాళ్ళ అదృష్టం బాగుండో లేకపోతే మా అదృష్టం బాగుండో మేము కలిసినప్పుడైనా సరే ఇటువంటి ఒడిదుడుకులు లేనటువంటి అలయన్స్ లేకపోతే మిత్రపక్షాల మధ్య సంబంధాలు ఒడిదుడుకులు లేకుండా తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఇప్పుడైతే తెలుగుదేశం పార్టీ మీద ఉంది, ఎప్పుడైనా సరే ఎవరి మీదనే ఉంటుంది. రైట్. కిషోర్ సార్, సురేంద్ర నాయుడు గారు మీరు మాట్లాడితే నెక్స్ట్ కిషోర్ గారి దగ్గరికి వెళ్తా. ఇప్పుడు నేను అనేది ఏమంటే సొంత పార్టీలోనే సీట్లు ఇచ్చేటప్పుడు రెబల్స్ స్టార్ట్ అవుతుంది. సొంత పార్టీలోనే ఒక్క నియోజకవర్గంలో 3, 4 పోటీ పడేటి ఉంటాయి, రెబల్స్ ఉంటారు, వాళ్ళు వీళ్ళు జరుగుతుంటాయి. ఇవి రాజకీయంలో సహజం. ఒకటి సోషల్ మీడియా సోషల్ మీడియాలో ఏదైతే మొన్న జనసేనకు తెలుగుదేశం పార్టీకి అలయన్స్ పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన రోజు నుండి కూడా తెలుగుదేశం ట్యాగ్ పెట్టుకొని కొంతమంది
వాళ్ళను మనం ఏ విధంగా మాట్లాడాలా అనేది నాకు అర్థం కాలేదు. కానీ కొంతమంది తెలుగుదేశం ముసుగేసుకొని పవన్ కళ్యాణ్ తెలుగుదేశం వాళ్ళు విమర్శించినట్టు, కొంతమంది జనసేన ముసుగేసుకొని ఇంటర్నల్ గా కార్యకర్తలందరూ కూడా తెలుగుదేశాన్ని విమర్శించినట్టు, అంటే ఈ విధంగా పెట్టేస్తే ఆ పార్టీకి ఈ పార్టీకి సంబంధాలు దూరం అయిపోవాలా అనే ఉద్దేశంతో చేస్తూ ఉంటారు. ఇందాక మీరు బీజేపీని విమర్శిస్తున్నారు, బీజేపీని వాళ్ళు ఇట్లన్నారు ఇట్లన్నారు అనేసి అంటే బీజేపీ కావాలనుకోని కొంతమంది అంటున్నారు, బీజేపీ జనసేన తెలుగుదేశం కలిస్తే సంకనాకపోతుంది అనేసి పెట్టినారు అనేసి చెప్తున్నారు సార్. ఇవన్నీ తెలుగుదేశం సంస్కృతి కాదు సార్. అలాంటి పదాలు వాడరు తెలుగుదేశం. సోషల్ మీడియా తెలుగుదేశం ముసుగు కప్పుకోండి సోషల్ మీడియా వాడతారు. దాన్ని మనం కౌంట్లోకి తీసుకోవడం అనేది అది నాకైతే రైట్. మళ్ళీ వస్తాను సురేంద్ర నాయుడు గారు మీ దగ్గరికి. ఒకసారి కిషోర్ గారి దగ్గరికి వెళ్ళాం, మళ్ళీ వస్తాను. కాకపోతే కొన్ని పొరపక్షాలు జరుగుండొచ్చు. కొన్ని పొరపక్షాలు మిత్రపక్షాలు అయినప్పుడు సీట్లు సర్దుబాటులో కొన్ని పొరపక్షాలు జరుగుండొచ్చు. జరిగినా కూడా సీట్లు మీకు ఇచ్చిన తర్వాత మీరు కూడా తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం ప్రభుత్వం